చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు తల్లి? నిద్రపోతుంది వదిన లేపకాయ. వచ్చిందమ్మా నంగనాథు వంగమ్మ నువ్వు వదినా అంటూ వదినా. నా మేన కూడా నేను పిలిస్తే దీనికిందుకో మధ్యన. ఇలా వచ్చు ఎవరైనా చూస్తారేమోనని. ఇదిగో ఉత్తరం. ఎక్కడిది? మా అన్నయ్య రాశాడా? చదువుకో తెలుస్తుంది. వస్తానమ్మా, బాబాయ్ చూస్తే చంపేస్తాడు. వస్తాను. కాంత్, ఇంత అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఇందులో నీ తప్పే లేదు. విచారించుకో. ఒక్క కాటికి చెప్పు దెబ్బే మందు. ఈ క్షణం వాడిని వదిలేసి నాతో వచ్చేసి ఇద్దరం కలిసి మా ఊరు పోయి హాయిగా ఉందా. నీ కోసం పిచ్చెత్తిపోతున్న బుచ్చిబాబు దుర్మార్గుడు. ఏమిటి ఏమి చిట్టి చింపేస్తున్నావే? ఏమిట్రా చిట్టి? ఎక్కడ తనే చింపేస్తుంది. ఏమిటది అని అడిగితే పరం చింపేస్తుంది. కాంతం, ఏమిటి ఉత్తరం? ఏమిటా జవాబు? ఎక్కడిది ఉత్తరం? జవాబు చెప్తావా చెప్పించాలా? చెప్తానండి, చెప్తాను. అది వరస. దెబ్బకు దెయ్యం దిగాలి. చెప్పు, ఎవరా రాసిన గాడిద? అతనే అండి, ఆ బుచ్చి బాబండి. ఈ ఉత్తరం మీరు చూస్తే ఏం కొంప మునుగుతుందా అని నేనే చింపేశానండి. చింపేశావా? మీ ఇద్దరిని చంపేస్తానని తెలీదు? ఎవరి దగ్గరే మీ ఆటలు? ఉత్తరాలు నడుపుతావే ఉత్తరాలు. ఓహో, బావగారా? పిలవని పేరంటంగా దయచేసరే. నెయ్యానికా కయ్యానికా దేనికైనా మనం తయారు. పిరికి పినుగా నేను ఇంటిలో లేని సమయం చూసి బలవంతంగా నా చెల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది చాలక దాని ప్రాణం కూడా తీద్దామనుకుంటున్నా. దగ్గర పెట్టుకున్నాయన ఈ అగ్గి పిడుగుతున్నా నీ ఆటలో. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడిందా నిన్ను పుట్టించిన దేవుడు కూడా అట్టలేడు. చెప్పు మీ అన్నయ్యతో వెర్రి వెర్రి వేషాలు వేయొద్దని. ముందుకొచ్చాడా ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తాను. దండం పెడతానన్నయ్య, వారు అన్నంత పని చేస్తారన్నయ్య. మరి పుస్తక కట్టిన మగాన్ని ఆడది ఏమంటుందా? పుస్తక కట్టావా దుర్మార్గుడా? ఆ పుస్తక తెంపి అవతల పారేస్తా. తోడబుట్టిన తోడువైన నా తాళిని తాకే అధికారం నీకు లేదు. కాంతం, ఆ దుర్మార్గుడిని నువ్వు భర్తగా భావిస్తున్నావా? మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంకేమని భావించాలన్నయ్య? మంగళసూత్రం కట్టాడా? దొంగలా ఇంట్లో చొరపడి ఒంటరి దాన్ని ఈడ్చుకు వెళ్ళి బలవంతంగా మెళ్ళో కట్టింది మంగళసూత్రం కాదు చెల్లి, ఎంత మాత్రం కాదు. బలవంతంగా పట్టిన కావాలని పట్టిన నిప్పు నిప్పే అన్నయ్య. అది కాల్చక మానదు. తాడి కూడా అంతే, నిప్పు కంటే పవిత్రమైందన్నయ్య. నీకు మతిపోయింది కాంతం. మన పరువు మర్యాద మంట కలిసిపోతుంటే ఇంకా ఇలా మాట్లాడతాం. నా ప్రాణం పోయినా సరే మన ఇంటి గౌరవం నిలబెడతా. తీసి నీ చెల్లెలు నెత్తికి ముసుగు తీసుకురా. అదేగా నీ కోరిక. పసుపు కుంకుమ దూరమై పువ్వులు గాజులు కరువై నీ చెల్లెలు బోసిగా నీ కళ్ళెదుట తిరుగుతుంటే నీకు చూడాలని ఉంది కదా. పెళ్ళైన నీ చెల్లెలికి నువ్వు ఇచ్చే కానుక ఇదేనా అన్నయ్య? తగినింట్లో పుట్టాను. పుట్టింటి గౌరవం కాపాడాలనే వివేకం నాకు లేదా అన్నయ్య? నేనింటికి కోడలుగా రావటం మన ఇంటికి మచ్చనుకుంటే
మా మీదకి ఎత్తిన కత్తి నా మీదకి రాని నన్ను చంపి నువ్వు ఊరి కమ్మేక్కు వంశం నిర్వంశం అవుతుంది. వంశానికి వచ్చిన మచ్చ క్షమించమ్మా, ఏదేదో పిచ్చి కోపంలో వాగేశాను. నన్ను క్షమించుతాను, నన్ను క్షమించు. దీవించకుండానే వెళ్ళిపోతున్నావు అన్నయ్య. దీవిస్తానమ్మా, తప్పకుండా దీవిస్తాను. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడని, స్వర్గాన్న ఉన్న అమ్మ నాన్న నిన్ను కాపాడని. చీకటి ఇంట్లో అడుగు పెట్టావు, కాంతివంతం చేయండి. కళ్ళుండి చూపు లేకుండా పోయిన బావకి దారి చూపించి మార్గదర్శకురాలు కావమ్మా. వస్తానమ్మా, వస్తానమ్మా. జలగలా పట్టుకుని ఇచ్చిపెట్టా, నేను చస్తాను కానీ రానయ్యా. ఇదిగోండి మీ తాడు. ఎందుకు ఊరు పోసుకోవడానికి? అబ్బే, ఊరికి వెళ్ళడానికి. మీ బండి మొండికెత్తిందిగా. ఓ అవునవును, సమయాన్ని చక్క వచ్చా. కాస్త వెనక నుంచినట్టు ఊర్లో ఉన్నావే, కారు నెట్టమంటే నన్ను నెడతావేంటి? అలా చెప్పకూడదటండి, కూర్చోండి. మన పరువు మర్యాద గంగపాలు చేయాలని కంకణం కట్టుకున్నట్టుందో చూడబోతే నీ వ్యవహారం. నాకు ముఖం చదువుకోగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా? ఇదిగో నా కోపం వచ్చిందంటే చాలా చెడ్డవాడు సుమా. ఆ పాలేరు పట్టుకుని పెళ్ళాడతానంటావే, అసలు నీకు ఏమైనా మతుందా అని? ప్రేమించాను, పెళ్ళాడతాను. మీకే ఇదిగోండి పెళ్లి కొడుకు ఈడ్చుకొచ్చాను. ఏమయ్యా, నువ్వు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకువేనా? వాట్ వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బాయి ఇంగ్లీషు అల్లుడు అని నిశ్చయించిన తర్వాత చల్లగా దారిపోయి కబురు కాకరకాయ లేకుండా ఏమిటాయి ఈ నాటకం? వాట్ కాకరకాయ కాకరకాయ? నానా, ఆయనే అనకండి. మిస్టర్, నాతో రండి. మీ యు మీన్ మీ? రమంతం చూసావా, ఇంతవరకు నన్ను ఎదిరించి మాట్లాడి పెళ్లి కొడుకు రాగానే చల్లగా మేడ మీదకి లాక్కెళ్ళిపోయింది. ఈ కాలం పిల్లలు ఇచ్చే కదండి. కూర్చోండి. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీకేమైనా మతుందా? దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మరిగాయని ఇప్పుడే మీరు రావటం. ఏమిటి మేడం, నా తప్పే ఉంది? ఉత్తరాలు రాశాను, టెలిగ్రామ్ వచ్చాను, ఒకదానికి రిప్లై లేదు. మిస్ పద్మ ఎంఏ అని తప్పట్రా ఇచ్చి పైగా నన్ను బ్యాంక్ చేస్తారా? మా బలేగా ఉందే. చాలండి, మీ మూలంగా అంతా అప్సెట్ అయిపోయింది. అటు కాంతం పెళ్లి అనుకున్నట్టు కాలేదు, నా పెళ్లి కూడా. మీకు పెళ్ళా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ పెళ్లి కొడుకు మంచి పెళ్లి కొడుకే. నీకోసం వెళ్ళారు, అట్టి లేదు గట్టి లేదు. డోంట్ వరీ మేడం, మనం పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం, వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకుని తీసుకుని వచ్చేస్తాం. అంత దూరం పోనక్కర్లేదు, కానీ మీరు నాకు సాయం చేస్తే. ఏంటి? రాజు నెలైనా కలవండి, కలిసి విషయం అంతా చెప్పి మా ఇద్దరు పెళ్లి. మహేష్ మేడం, అట్లాగే జరిపిస్తాను. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. నిద్రపోతుంది. రండి, మీరు నిద్రపోదురు గాని. చిట్టి, నీ పక్కన నీ బజ్జకూడదా? పోనీది, నువ్వే మంచం మీద బజ్జు. కింద పడుకుంటే ఒళ్ళు జబ్బు చేస్తుందమ్మా. నువ్వే అక్కడ పడుకో, నేను ఇక్కడే పడుకుంటాను. నా మీద నీకెందుకు ఎంత కోపం? నా తల్లివిగా. దా, నీకెంత బజ్జుంటానన్నానుగా, నువ్వు బజ్జు. అబ్బా నేను రాను, వదలమంటుంటే. నాన్న ఏమిటి
ఏమిటే ఈ గొడవ? ఏమీ లేదండి, మీరండి పడుకోండి. ఏంటా బుర్ర తిరుగుడు జవాబు? ఏమిట్రా చిట్టి? నాన్న, నేను మంచం మీద పడుకున్నాను. తను వచ్చి నా పక్కన పడుకుంది. నేను కిందకు వచ్చి పడుకుంటే మళ్ళీ పైకి రమ్మంటున్నా. అదే ఆ సంగతి. చిట్టి ఇలా చూడు, అమ్మ మాట వినాలి కదూ. మా అమ్మ తనెందుకు అవుతుంది? నోర్ముయ్, నేను చెప్తున్నా, ఇదే మీ అమ్మ. కాదు, మా అమ్మ కాదు. అమ్మ అను. అనను అనవు. అనను అనను అనను. ఇంత ముందు పక్క పంచాలేటండి, కొట్టకండి. అదే దీన్ని వాళ్ళ కొట్టాలని నన్ను చంపు తిన్నట్టు. నన్నే ఎదిరిస్తావా? ఏ ఇప్పుడైనా అమ్మ అంటావా లేదా? అనను. కొట్టకండి. అమ్మా అమ్మా అమ్మా. నా తల్లి. ఇద్దరిద్దరు చావండి. ఏనుగు బలం ఏనుగు తెలియదంటారు పెద్దలు. అలాగే నీ బలం నీకు తెలియదు ఎరన్నా. బలాన్ని తగినట్టు బుర్రను ఉపయోగిస్తే ఏనాడు బాగుపడేవాడు. ఏదో నువ్వంటే అభిమానం కొద్దీ నీకు ఈ పని అప్పగించాను, అంతేగాని నాకు వేరే మనుషులు లేక కాదు. ఎందుకు లేరు? బోళ్ళు అంతమంది ఉత్తరే చేస్తారా? డబ్బిస్తారో పని చేస్తారు. ఎరన్నా, జన్మానికి ఒక్క శివరాత్రిలో వచ్చింది అవకాశం, పోగొట్టుకోకు. ఓయ్, ఒక్క దెబ్బతో అటు ముఠాకా పెద్ద రకం. ఇక బాబు గారిచ్చే బహుమానం ఒప్పుకో. ఇదిగో 10,000 ఇప్పిస్తా. 10,000? ఏమంటావు? ఆ జగ్గడిని ముచ్చమయం చేయాలి. చేయగలవా? అదెంత పని గాని తీరా చేసిన తర్వాత ఏమైనా చిక్కులు వస్తే నేనున్నాను కదయ్యా ఆదుకోవడానికి. ఏమంటావు? సరే, ఒప్పుకున్నానండి, చేస్తా. ఒక్క మోతాదుతో ఊష్టం గీష్టం ఎగిరి తక్కవలసింది 3 మోతాదులు వేసినా ఒక్కటి పని చేయలేదే. విచిత్రంగా ఉంది. పట్టిన జనం పట్టినట్టే ఉంది. అమ్మా, అమ్మాయి మనస్సులో పీడో పిశాచో. అవునమ్మా, పీడా పిశాచి కాకపోతే బెంగో భయమో బాగా మనస్సుకు పట్టు ఉంటుంది. దీనికి మందులు మాకులు వల్ల ఏమీ లాభం లేదమ్మా. వస్తానమ్మా. జగన్న, అమ్మాయి పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. అయినా నా సాయశక్తులా నేను ప్రయత్నించాను. నీ ఏం లాభం? అది రోగం గనక నా పోవడానికి నువ్వు వ్యాధికి మందే ఉంది చెప్పు. వస్తా. కొట్టకు నాన్న, కొట్టకు, పిలుస్తాను. అమ్మా. నాన్న కొట్టారు నాన్న, నాన్న కొట్టారు. నేనున్నానుగా, నన్ను చూడు. చిట్టి, ఏమండి? చిట్టి బెగ్గ పెట్టుకుందండి. వచ్చి నచ్చ చెప్పండి, దాని ప్రాణం కాపాడండి. నేను వాళ్ళ అమ్మని కానని చెప్పండి. రండి, ఏమండి? రండి. చిట్టి, చిట్టి. కొట్టకు నాన్న, కొట్టకు, పిలుస్తాను. అమ్మా అమ్మా. చిట్టి, జడుచుకున్నావా? గమ్మత్తు చేశానురా. నిజం అనుకున్నావా? ఇది మీ అమ్మకు కాదురా. కాదంటే కొడతావు. నిన్నెందుకు కొడతానురా? నువ్వు నా బంగారు తల్లివి కదూ. కొట్టవా? నిజంగా కొట్టవు కదా? కొట్టనమ్మా, కొట్టు. ఇంకెప్పుడు కొట్టనురా. తను మా అమ్మ కాదు కదా? కాదు, నేను మీ అమ్మని కాను రాజా. అలా అంటే నాన్న కొడతాడే. నాన్న ఇంకెప్పుడు కొట్టరమ్మా, ఇంకెప్పుడు కొట్టరు. ఒక్క క్షణం తాగు చేసామా బంగారం లాంటి అవకాశం లేకపోతుంది. ఏమిటది? చింతలతో పక్క నుంచి పిల్లలు తరలిడుతున్నారు. కావాల్సినంత సరుకుతో ఆడంకులు బయలుదేరారు. మాటేద్దాం, భలే సజ్జుకు భలే. సరే పద.
ఎర్రన్నా అందరినీ తయారుగా ఉంచు, ఇప్పుడే వస్తున్నాను, వెళ్ళు. చిట్టి పరిస్థితిలో ఉంటే వదిలి పెడుతున్నారండి. వెళ్ళకండి. కష్టపడి తింటే కడుపు నిండుతుంది కానీ ఇలాంటి కాని పనులు చేస్తే ఏం బాగుపడతాం? మీ పాదాలు పట్టుకుంటారండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట విని వెళ్ళకండి. నీ ఉపన్యాసం అడుగులకు. భగవంతుడు ఆయన ఎలా దారికి తెస్తావు? నీదే భారం.